మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి సుధామ రాస్తున్నారు. దేవుడి ఊరేగింపు సమయంలో బిందెలతో నీరు చల్లుతారు ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నీటిలో దైవం ఉంటుంది. ఆపో వై సర్వ దేవత ఆహా అంటుంది వేదం. ఆప ఇద్వా ఉపేషజీహి ఆపో అమీవ చాతనీహి ఆప సర్వస్య భేషజీ తాశ్చే కృణవంత భేషజం. ఇది వేద ప్రమాణాలు. నీటిలోనే దైవస్వరూపం ఉంటుంది. ఉత్సవ విగ్రహాన్ని వీధులలో ఊరేగింపు తీసుకువస్తున్నారు. మానవులమైన మనమంతా కూడా ఆ ఉత్సవ విగ్రహాలకు ముందుగా నడుస్తున్నాం. ఇందువలన కొంత దుమ్ము ధూళి ఎగిసిపడే ప్రమాదం ఉంది. ఆ దుమ్ము ధూళి ఎగిసిపడకుండా నీరు చల్లడం ఒక అంతరార్థం, భౌతిక అర్థం. ఇది కాకుండా ప్రశ్నించే వారి మనస్సు ఏమిటి అంటే, అలా వచ్చే స్వామివారి సన్నిధానంలో మనం నీళ్ళెందుకు పోస్తున్నాం అని. ఆయన పాదాలు కడగడం, ఊరేగింపులో ఉండే ఉత్సవ విగ్రహాల పాదాలు మనం కడగాలి. పల్లకీలో రథంలో ఉన్నాడా స్వామి, మనబోటి వాళ్ళు వందలాది వేలాది మంది ఉన్నారు. ఆయన ఆ పాదాలను ఇలా పట్టుకొని నీళ్లు పోయగలమా? అవకాశం ఉంటుందా? అవసరం ఏర్పడుతుందా? కనుక ఆ ఊరేగింపుకు ఎదరగా నీళ్లు పోయడం, ఆ ఊరేగింపు వచ్చే రథానికి ఎదరగా నీళ్లు పోయడం, స్వామివారి పాదాలు కడిగాను అనే భావనతో నీళ్లు పోయడం. ఇది బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మమే తానని పాదము అనే భావనతో నీళ్లు పోయడం. వారి ప్రశ్నకు ఉండే స్వరూపం ఇది. ఆ ఊరేగింపులో వచ్చే స్వామివారి పాదాలను నేను కడుగుతున్నాను. ఇది గుర్తుపెట్టుకునే అంశం. గురువుగారిని పూజ చేస్తున్నప్పుడు కూడా పాద పూజ అనే చేస్తాం. వారి పాదాలని ఆశ్రయించాలి, వారి పాద రక్షలను కడగాలి. ఆలయానికి వెళితే శిరస్సు పైన వారు షఠారి మన నెత్తిపైన షఠగోపురం పెడతారు. దానిపైన స్వామివారి పాదాలే ఉంటాయి. కనుక వాటిని కడగడం, పాద సేవనం, ఇంతకంటే మించి మరింకేముంటుంది? కనుక వందనం, అర్చనం, సఖ్యం, ఆత్మనివేదనం, ఈ మార్గాలలో ఉత్తమోత్తమైనది పాద సేవనం. గురువుగారిని పాద సేవనం ఎలా చేసుకుంటున్నామో అలాగే ఊరేగింపులో వచ్చేటటువంటి ఆ స్వామి ఉత్సవమూర్తి ఆలయంలోకి మనం వెళ్ళగలమో లేదో, అర్చకులే వెళతారు, మనం వెళ్ళలేం. కనుక మనపైన దయతో, ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో స్వామివారే స్వయంగా దేవేరులతో కలిసి తిరుమాడ వీధులలో విహరిస్తూ బయటకు వచ్చాడు. అలా వచ్చే స్వామి కనపడగానే మనం చేయవలసిన పని సాష్టాంగ నమస్కారం చేయడం, స్వామి ఒక్క నిమిషం అంటూ కాళ్ళు కడగడం. దీనికి రామాయణంలో ఉండే చక్కని జానపద కథను చెబుతారు పెద్దలు. గుహుడు రాముల వారు తన నావలో కాలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉండగా స్వామి కాళ్ళు కడుగుతాను అన్నట్ట. ఎందుకని అంటే స్వామిని పాదధూళి సోకి అక్కడెక్కడో ఒక రాయి స్త్రీగా మారిందిట, అహల్యగా అయిందిట. మరి నా ఓడ కూడా అలా ఏదైనా అయితే రేపు నా భుక్తి ఏమిటి అంటూ గుహుడు కూడా రాముడి పాదాలని కడిగాడు అంటూ జానపద రామాయణం, చిత్ర రామాయణం చెబుతుంది. కనుక ఇలా కూడా ఊరేగింపుగా వచ్చేటటువంటి ఆ స్వామివారి ఉత్సవమూర్తుల ఎదట నీరు పోయడం ఒక సంప్రదాయంగా వచ్చింది. రమ్యమైనటువంటి సంప్రదాయం ఇది, భక్తి ప్రపూర్వకమైనటువంటి ఆచారం ఇది. చాలా సంతోషం అండి.